హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధార్ సూపర్వైజర్ మరియు ఆపరేటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది ఓవరాల్గా 252 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 252 పోస్టులు అనేది మొత్తం ఇండియా లెవెల్లో వివిధ జిల్లాలలో ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఈ పోస్టులు వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తాను. దాంతోపాటు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కూడా అన్నీ క్లియర్గా వివరిస్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అవసరం ఉన్న వారికి. అండ్ కామెంట్ బాక్స్లో కూడా మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రివర్ట్ ఇస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్టులు చూసుకుంటే గుంటూరు నుంచి ఒక పోస్ట్ ఉందండి, తిరుపతి నుంచి 2 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నం నుంచి ఒక పోస్ట్ ఉంది, విజయనగరం నుంచి ఒక పోస్ట్ ఉంది, వైఎస్ఆర్ జిల్లా నుంచి ఒక పోస్ట్ ఉంది, ప్రకాశం నుంచి ఒక పోస్ట్ ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కొమరం భీం నుంచి ఒక పోస్ట్ ఉంది, కరీంనగర్ నుంచి ఒక పోస్టు, మహబూబ్ నగర్ నుంచి ఒకటి, నాగర్ కర్నూలు నుంచి ఒకటి, నిర్మల్ నుంచి ఒకటి, పెద్దపల్లి నుంచి ఒకటి, సంగారెడ్డి నుంచి ఒకటి, వనపర్తి నుంచి ఒకటి, యాదాద్రి భువనగిరి నుంచి ఒక పోస్ట్ ఉంది, అండ్ నిజామాబాద్ నుంచి కూడా ఒక పోస్ట్ ఉంది. ఈ ఆధార్ సూపర్వైజర్ మరియు ఆపరేటర్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కేటగిరీ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. దానికంటే అబవ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి, లేదా మెట్రికులేషన్ కానీ 2 ఇయర్స్ ఆఫ్ ITI చర్న చేసి ఉండాలి, లేదా మెట్రికులేషన్తో పాటు 3 ఇయర్స్ ఆఫ్ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది కూడా చేసి ఉండాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఆధార్ సూపర్వైజర్ కానీ ఆపరేటర్ కానీ మనం అప్లై చేసేటప్పుడు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఈ సర్టిఫికేట్ పొందిన వారు ఉంటారో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ సర్టిఫికేట్ అనేది వచ్చేసి ఆథరైజ్డ్ బై UDI వారు మనకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దానికి అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. దానితో పాటు కంప్యూటర్ స్కిల్స్ అనేది కూడా ఉండాలని చెప్తున్నారు. పోస్టుకు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసుకుంటే ఆ లింక్ అనేది విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై నౌ అనేది ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టేట్, ఏ స్టేట్కి అయితే అప్లై చేసామో అది, డిస్టిక్ అనేది ఏ డిస్టిక్ అయితే అప్లై చేస్తున్నామో అక్కడ, అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు చదువుతున్నటువంటి క్వాలిఫికేషన్, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్, రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అనేది, రెసిడెంట్ ఆఫ్ డిస్టిక్, ఇవన్నీతో పాటు మీరు రిజ్యూమ్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది మీకు ఒకవేళ ఉండేది ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది పూర్తి చేయొచ్చు. ఒకవేళ ఎవరికైతే లేదో వారు ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను, ఎలా ఉంటుంది అనేది, అది కూడా మీరు చూడండి. ఈ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదా మీరు career.csccloud అనే వెబ్సైట్ నుంచి కూడా మీరు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి లింక్ని క్లిక్ చేసుకొని కూడా మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఆ లింక్ని క్లిక్ చేస్తారో అది వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు యూజర్ ID అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం యూజర్ కాబట్టి మీరు యూజర్ ID అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మీరు చదవడంతో క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 510 రూపీస్ 0.94 పైసా అనేది వారు కలెక్ట్ చేస్తున్నారు. ఆధార్కి వచ్చేసి యాక్చువల్గా ₹433 రూపీస్ ఉంటుంది, దానికి GST అనేది కలుపుకొని 510 రూపీస్ అవుతుందని చెప్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్ ఫస్ట్ టైం రాసిన తర్వాత ఒకవేళ పాస్ కాని చోట మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేయాలి అనుకుంటే, మళ్ళీ అప్లై చేయాలనుకుంటే 255 రూపీస్ అనేది వాళ్ళు మళ్ళీ అదనంగా తీసుకుంటారని చెప్తున్నారు. ఇక చూసుకుంటే శాంపిల్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా శాంపిల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. మనకు సెంటర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మనకు ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అవైలబిలిటీ, స్టేట్ కానీ మీరు సంబంధించినటువంటిది సెలెక్ట్ సిటీని కూడా మీరు సెలెక్షన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు హౌ టు అప్లై అనేది ట్యాబ్ ఉందంటే అందులో క్లిక్ చేస్తే మీకు మీరు
సంబంధించినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూడొచ్చు. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆధార్ ఆపరేటర్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి.